ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో ఇటు ఫణిగిరి కాలనీ వాసులని ఇక్కడ కలవడం జరిగింది. పెద్దల్ని ప్రసాద్, శ్రీనివాస్, ఆదిత్య, ఇంకా వేణుగోపాల్ చాలామంది ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళు ఉన్న భయాందోళన తొలగించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. మొన్న 5వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ గత కొన్ని వారాలుగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పైన కానీ హైడ్రా ప్రాజెక్టు పైన ప్రజలలో కొన్ని భయాందోళనలు ఉండే వారు రవీంద్ర భారతి వేదికగా కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చెప్తూ ఏ ఒక్క నిరుపేద ప్రజలని నిర్వాసితులను కానీ అక్రమంగా తొలగించడం జరగదు. ప్లేస్ ఇవ్వడం కానీ, కట్టించడం కానీ, లేక ఇల్లు చేయడం కానీ అవన్నీ కాకుండా అన్నిటికన్నా ముఖ్య ప్రకటన ప్రతిపక్ష పార్టీ నాయకులని పిలిచి వాళ్ళతో సంప్రదింపులు జరపమని చెప్పి ఉప ముఖ్యమంత్రిని అటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ని ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ లేక 1,50,000 కడుతున్నామనే ఎక్కడ ప్రకటన అనేది జరగలేదు. అలాంటి ప్రాతిపదికలు లేవు. ప్రజలలో ఒక పేదవాడి యొక్క కష్టం తెలుసు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏ విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు కబ్జాకు గురైనాయి, మ్యాప్ ప్రకారంగా 2014లో ఎట్లుండే 23 ఏముందని చూపించడం జరిగింది. ఎల్బీ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడు చేపల చెరువు, మిగతా చెరువులన్నీ కూడా కబ్జాకు గురైపోయి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఎమ్మెల్యే లేక గత ప్రభుత్వం ఉన్న మంత్రి ఏ విధంగా ఈ కబ్జాలకు గురి చేస్తూ వాళ్ళ నాయకులతో అనుచరులతోటి ఈ ప్రాంతాన్ని దోచుకురనేది కనబడతా ఉంది. ఇక్కడ 2 విషయాల ముందు ప్రజల దగ్గరికి నేను రావడం, ఈ ప్రాంత ప్రతినిధిగా నా యొక్క బాధ్యత నెరవేరుస్తూ వాళ్ళలో ఉన్న భయాందోళన తొలగిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి శాంతంగా ఈ పండుగలు జరుపుకోవాలి, సుఖసంతం ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినది. ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. రివర్ బెడ్లో ఉన్నదానికి ఒక పాలసీ ఉంటుంది, ఎఫ్టీఎల్ ఒకటి, బఫర్ జోన్ దానికి టచ్ కూడా చేయట్లేదు. సో ముందు అవన్నీ కాకుండా ప్రజలను మమేకం చేస్తాం. దీంట్లో ప్రతిపక్ష నాయకులను పిలుస్తాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా తయారవుతుంది. దీంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున 1,50,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఈ ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, మురికిని తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఇటు రైతులను కాపాడుకుంటూనే మూసీ రివర్ని మంచినీటితోటి నింపాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూనే ప్రపంచ దేశాలలో ఎక్కడ నగరంలో నది ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల డెవలప్మెంట్ తోటి ఆ నగర అభివృద్ధి కూడా చెందుతుంది. కాబట్టి తన యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీ ద్వారా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా మీరు ఈ మార్కింగ్ తోటి భయాందోళనకు గురి కాకండి. ఏ ఒక్క ఇంటిపైన అక్రమంగా సాటర్డే సండే వచ్చి గడ్డపరాలు రావు. ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ప్రజలని, ప్రతిపక్ష నాయకులను, ఇంక్లూడింగ్ ఈటల రాజేంద్ర గారిని, హరీష్ రావు గారిని, కేటీ రామారావు గారిని, ఇంకెవరైనా సరే రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది. సో మీరు ఈ రాజకీయాలు చేసేవాళ్ళు నిజంగా ప్రతిపక్ష నాయకులు అంటే బాధ్యతగా వాళ్ళు వ్యక్తి అవుతే ముందుగా మనం వచ్చి మన ప్రాంతంలో నివసిస్తున్న అక్కజల అన్నదమ్ముల యొక్క భయాందోళన తొలగించాలి. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రీడిజైనింగ్ కూడా మీరు గతంలో ఓఆర్ఆర్ ఏమైనా తీసుకుంటే కూడా గతంలో కొందరు నాయకులు వాళ్ళ అక్రమ ఆస్తులను కాపాడడానికి కొరకు రీడిజైనింగ్ అంటూ మార్చడం జరిగింది. అక్కడిక్కడ కొలతలు మారుస్తూ ఉంటారు. సో అవి వంకలు మారుస్తూ ఉంటారు. సో ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. ఇటు ఎస్పెషల్లీ చైతన్యపురి, కొత్తపేట ప్రాంతానికి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నది ఇక్కడ చూడండి, చాలా విస్తీర్ణంగా ఉంది. 500 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణంగా ఉంది. ఇక్కడ ఇల్లు పోకుండా కూడా కాపాడుచట్టు కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వంతో నేను వీళ్ళ తరఫున వాళ్ళని తీసుకెళ్ళి ప్రజలను మమేకం చేస్తూ ఎక్కడెక్కడైతే ఇప్పుడు చాదరగట్టుకు వచ్చారు లేక నయాపూల్, పురాణపూల్కి వచ్చినప్పుడు అక్కడ నేరోగా ఉంటుంది నది. సో ఇక్కడ ఎనఫ్ స్పేస్ ఉంది. చాలా చోట్ల ఇల్లు కూలగొట్టకుండా ప్రభుత్వం అనుకుంటున్న విధంగా దాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎల్బీ నగర్కి వచ్చినప్పుడు నా బాధ్యతగా దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మీడియా మిత్రుల విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక డీటెయిల్డ్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క నిరుపేదనికి అన్యాయం చేయము, సామాన్య ఇల్లు కూలగొట్టము, భూసేకరణ చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తి తీసుకోవాలనుకున్నప్పుడు చట్టం క్లియర్గా చెప్తా ఉంది, ఇల్లు పోయిన దగ్గర ఇల్లు కట్టించాలి, జాగా ఉంటే జాగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అక్రమంగా కూల్చే ప్రసక్తే ఉండదు. ఎన్ని వేల కోట్లైనా కూడా పేద ప్రజలను రక్షించుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క హామీ ఉంది. మీ పక్షాన మేము ఉన్నాం. మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత మాది. ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఈ డిజైనింగ్లో కూడా మిమ్మల్ని మమేకం చేస్తాం. ప్రతిపక్ష నాయకులు కూడా ఆహ్వానం, మీరు వెళ్ళి మీకున్న అనుభవంతో సూచనలు ఇవ్వండి.
ఇంకొక విజ్ఞప్తి మీ ద్వారా కూడా నేను ఉప ముఖ్యమంత్రిని కలుస్తాను కూడా. కలవడమే కాకుండా మళ్ళీ గతంలో 10 సంవత్సరాల నుంచి ఇంత అక్రమాలు కబ్జాలు జరిగినాయని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత, అప్పుడున్న మురపల శాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, అప్పటి నాయకులు ఏ విధంగా చెరువులు కబ్జా చేసి దోసుకుర్రో వారి అధికారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు వాళ్ళపైన క్రిమినల్ చర్య ఉండాలి. సామాన్య కుటుంబాలని విచ్ఛిన్నం చేయకూడదు. వాళ్ళు కట్టుకున్న డ్రీమ్ ఇళ్ళని కూలగొట్టడానికన్నా ముందు గత పాలకులపైన, కాంట్రాక్టర్లపైన చర్య ఉండాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి. యాంటీ కరప్షన్ బ్యూరోనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఏం చేస్తారో ప్రభుత్వం వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఇక్కడున్న నా ప్రజలకి, ఎల్బీ నగర్ ప్రాంత వాసులకి నిశ్చింతంగా నిద్రపోండి, దసరా పండుగ జరుపుకోండి. ప్రభుత్వం అక్రమంగా ఏ ఒక్క ఇల్లు కూల్చదు, మీతో సంప్రదింపులు జరుపుతుంది. ఎక్కడ ఏ డిజైనింగ్ తోటి నది మూసి ప్రక్షాళన జరగాలి, దాని సుందరీకరణ జరగాలి, దానిపైన మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా నేను వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.